నమస్తే అండి. బూడిద గుమ్మడికాయ వడియాలు పడదాము. నేను ఇంతవరకు అయితే పట్టలేదు. అంకుల్కి అయితే చాలా ఇష్టము. మనం బూడిద గుమ్మడికాయని ఎప్పుడు ముదురు ఇలా బూడిద ఉన్నది తీసుకోవాలి. బాగా ముదురుగా ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. తీసుకుని ఈ బూడిదంతా పోయేటట్టు కొత్త స్క్రబ్బర్తో బాగా తోమేసేయాలి. తోమేసి బాగా కడిగేసి మనం ముక్కలు కొయ్యాలి. అంటే అందరూ రాత్రిపూట కోసి ఆ నీళ్ళన్నీ వేస్ట్ చేస్తున్నారు కదా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ నీళ్ళన్నీ మనం బూడిద గుమ్మడికాయలో జ్యూసే తాగుతున్నాం కదా, ఈ ముక్కల్ని సన్నగా కోసి ఒకరోజు ఎండలో పెట్టి మరుసటి రోజున రుబ్బి వడియాలు పట్టాలని ఆలోచన వచ్చి నేను చేస్తున్నా. చూద్దాం, ఇలా నాకు వచ్చిన ఆలోచన సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది మీరే చెప్పాలి. చూద్దాం. ఇది వచ్చి ఆరినాక ముక్కలు వద్దాం. ఈ గుమ్మడికాయ అంట లేడీస్ కొట్టకూడదు అంటున్నారు, జెంట్స్ కొట్టాలంట. అంకులు గ్యాస్ పై బండ మీద కొంచెం పగలగొట్టి తీసుకొస్తారు. అంకులు స్లోగా గ్యాస్ పై బండ దగ్గర కొట్టించారు. ఎట్ట కొట్టారో చూడండి, కరెక్ట్గా సమానంగా పగిలింది. ఈ బూడిద గుమ్మడికాయ అసలు పోషకాలు అని అందరూ చెబుతున్నప్పుడు మనం ఎందుకు ఆ నీళ్ళని కూడా పారబోస్తాం. నాకు ఐడియా వచ్చింది, ఇత్తనాలతో సహా సన్నగా కోద్దాం. ఇన్ని కత్తిలు తెచ్చాను అనుకోమాకండి, ఏ కత్తి మంచిగా తెగుతుందోమోనని. బాగానే ఉంది. ఇలా సన్న ముక్కలు కోసేయాలి. ఫస్ట్ ఇట్లా పెట్టేసుకుందాం. మనమంట ఎప్పుడు బాగా ముదురుగా ఉన్నది తీసుకోవాలంట. బాగుంది. కిలో 700 గ్రాములు ఉందండి. 100 రూపాయలకి వచ్చింది. నాకు కొనుక్కొచ్చాను. ఇది ఇప్పుడు సన్నగా కోస్తున్నారు. ఇట్లా ఎంత సన్నగా కోసుకుంటామో అంత సన్నగా కోసేయండి. ఇట్లా మొత్తం కోసి చూపిస్తాను నేను. ఇంకా డిప్ప తెచ్చి డిప్పలో వేస్తా. కోసేసుకుంటాను. ఈజీగానే ఉందండి, చాలా ఈజీగా ఉంది. ఇట్లా కోసేసి డిప్పల్లో కోసేస్తా. కోసేసి మనం ఉప్పు వేస్తే ఆ నీళ్ళు వస్తుంది, కానీ ఉప్పు అయిపోతే నీళ్ళు రాదు. మన ఇష్టం, అడ్డం కోసుకోవచ్చు, ఎట్టయినా కోసేయచ్చు. చిన్నగా సన్నగా కొయ్యాలి అంతే. నేను పావురాలది ఆ బ్యాగ్ కొన్నాను కదండి, అందుకు పెట్టగలుగుతున్నా ఈ వడియాలు ఇవన్నీ. ఇవ్వండి, కోసాము. ఎన్ని గ్లాసులు అవుతాయో చూద్దాము. సన్నగా కోసుకోండి, ఎంత వీలైతే అంత సన్నగా. నీళ్ళు అయితే రాలా, ముదిరికాయి ఒకటి. నీరైతే రాలా నాకు. ఇదిగోండి 2. నేను గ్లాస్ పప్పు పోస్తే సరిపోతుందేమో అనుకున్నా. 3, 4, 5. ఇక్కడికి 5 అండి. 6 అంతే. 7. కాయకి 7 వచ్చినాయి. 7 గ్లాసులు వచ్చినాయి. నేను కరెక్ట్గా అనుకున్నా, ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు వేద్దాము సరిపోతుంది అని. సరిపోతుంది, గ్లాస్తో గ్లాస్ పప్పు వేస్తా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం వీటిలో తీసుకుని ఎండలో పెట్టేస్తా. బ్యాగ్ చూసారుగా, నేను బ్యాగ్ తెప్పించాను అంతే. కొంచెం పలసగా, ఎంత పలసగా వేసుకుంటే అంత మంచిది. తొందరగా ఎండిపోతాయి. 4 పడతాయి. ఇంకో దాంట్లో కూడా వేసుకుంటాను నేను. పైకి వెళ్ళి ఈ బ్యాగ్లో పెట్టేస్తా. ఈ పావురాల నుంచి మనకి పావురాల నుంచి కాపాడటానికి నేను ఇట్లా కొనుక్కున్నాను, మీకు తెలుసుగా. పైకి వెళ్ళి ఎండలో పెట్టేసి వచ్చేస్తా. సాయంత్రం దాకా ఎండబెడతానండి. సాయంత్రం ఎండినాక మరలా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇప్పుడు 4:30 అయింది సాయంత్రం. ఉదయం నేను 12ంటికి పెట్టాను.
4 గంటల ఎండకే చూడండి ఎట్లా ఎండినయ్యో. నీరు ఎక్కడా రాలేదండి. చూడండి, నీరుని మనం పిండి చాలా కష్టపడుతున్నారు. నీరుని దాని మీద రుబ్బురోలు పెట్టి చూద్దాం. మనం దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయని తెలిసినాయి కదా, చూసారుగా. చూస్తాను, నేను ట్రై చేస్తాను. చూసారు కదండి, మంచిగా ఎండిపోయినాయి 4 గంటలకే. అదే ఇంకా బాగా ఎండుండి పైన నెట్ వేయకుండా డైరెక్ట్ సన్ అనుకోండి, ఇంకా తొందరగా ఎండిపోతాయి. నాకు ఏ పక్షులు ఉన్నాయి కదా, ఎందుకు వచ్చిందిలే అని నేను ఆ నెట్ వేసుకుంటున్నాను అంతే. ఇదిగోండి, బూడిద గుమ్మడికాయ కోసి పెట్టుకున్నాం కదా, ఎండలో పెట్టి నేను తీసుకొచ్చేసుకుని ఇట్లా ఫ్యాన్ గాలికి పెట్టుకున్నాను 4 ప్లేట్లు. అట్లాగే ఇదిగోండి, అక్కడ ఇంకో ప్లేట్ ఉంది. వీటికి 1 గ్లాసు, ఏ గ్లాస్తో కొలిసామో ఆ గ్లాస్తో 7 అయినవి. ఒకటి శుభ్రంగా కడిగేసి, కొత్త మినపప్పే కడిగేసి మనం నానబెట్టేసుకుందాం. 1-2 సార్లు కడిగేసి. ఇదిగోండి సగ్గుబియ్యం కొంచెం తీసుకున్నా, చిన్న గ్లాసు సగం తీసుకున్నా. ఈ 2 కడిగేసుకుని నానబెట్టేస్తాను. రేపొద్దున వెట గ్రైండర్లో రుబ్బేస్తాను. రుబ్బేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, మన రాత్రి నానబోసిన పప్పుని 1-3 సార్లు కడిగేసుకుని నీళ్ళు లేకుండా వడేయాలండి. నీళ్ళు లేకుండా వేసేద్దాం. నీళ్ళు అసలు వేయకూడదు. పచ్చిమిర్చి రుచికి సరిపడా పచ్చిమిర్చి, అల్లము, ఉప్పేసి మిక్సీలో రుబ్బేసి పేస్ట్ పక్కన పెడతాను. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోండి, కల్లుప్పు. ఇవ్వండి, పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. పచ్చిమిర్చిలో కారాలు ఉంటాయి, జాగ్రత్త. కొంచెం మనం మిక్సీ వేసుకుని పక్కన ఉంచేసుకుందాం. ఇదిగోండి అల్లం ముక్కలు, అల్లం కూడా 2 అంగుళాలు, ఎక్కువ వేయకూడదు. అల్లం పచ్చిమిర్చి ఇది మిక్సీ వేస్తా మెత్తగా. ఒక్క చుక్క నీళ్ళు వేయలే, ఒక్కసారి వచ్చి చూడండి. ఇంకా నలిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లోది నేను ఈ పచ్చిమిర్చి ఇవన్నీ దీంట్లో వేస్తా. ఇదిగోండి, పచ్చిమిర్చి ముద్దయంగానే చూడండి స్పీడ్ తిరిగేస్తుంది. ఇక కొంచెం సేపు తిప్పినాక ముంచేస్తా. రాత్రి 10 దాకా ఫ్యాన్ వేసానండి. ఫ్యాన్ ఆపేసేసాను. ఇంకా 10కి ఆపేసి ఇట్లా ఉంచేసాను ఈ బ్యాగ్లో. ఎట్లా ఆరినాయో తీసుకుందామండి. మీరు మనం చాలా ఈజీగా మనం ఆ క్లాత్లో పెట్టే పని లేకుండా, న్యూట్రియంట్స్ పోకుండా చక్కగా ఈజీగా. ఇంతవరకు అయితే నేను యూట్యూబ్లో చూడలే ఈ పద్ధతి మన దగ్గరే. ఇప్పుడు వీటన్నిటినీ మనం ఒక దాంట్లో వేసుకుందాం. ఇదిగోండి, తడి ఎక్కడా లేదు చూడండి, వాసన లేదు. మంచిగా నిన్న ఎండలో ఎండబెట్టాను కదా, తీస్తాను. అవి కూడా మీకు చూపించి ఎన్ని వచ్చినాయి అనేది. ఇదిగోండి, ఇప్పుడు ఇంకా చక్కగా పిండి కలిపేసి ఎండలో పెట్టేసుకుందాం. బాగా అయ్యిందో చూడండి. ఇంకో డిప్పలో వేస్తున్నా. ఈ డిప్పలన్నీ కడిగేసి నేను ఈ డిప్పలోనే వడియాలు పట్టుకోవాలి. చూసారా గలగల అంటున్నాయి. విత్తనాలు కూడా పారేయక్కర్లా. అంకుల్కి ఇష్టమైనవన్నీ ఈ సంవత్సరం చేస్తున్నాను నేను. ఆ బ్యాగ్ వలన ఇవన్నీ చేయగలుగుతున్నా. ఇదిగోండి, ముక్కలన్నీ ఒక డిప్పలో వేసుకున్నాం కదా. నేను నెక్లెస్ రోడ్లో ఒకసారి బూడిద గుమ్మడికాయలు కొన్నా నర్సరీ మేళాలో. అక్కడ వేయించినప్పుడు నాకు సగ్గుబియ్యం కనపడ్డాయి. అందుకని లావు సగ్గుబియ్యం తెచ్చి నానబెట్టుకున్నా. రాత్రి నానబెట్టి వడకట్టేసా నీళ్ళు లేకుండా. కొంచెం సగ్గుబియ్యం వేద్దాం, చూద్దాం. సగ్గుబియ్యం వేసేయచ్చు, బాగుంది, వేద్దాం. ఇదిగోండి, జీలకర్ర కూడా వేసేద్దాం. ఇదిగోండి ఈ పిండి కొంచెం ఉంచుకుని వేస్తాను, ఎందుకైనా మంచిది. చూసుకుందాం. నాకు తెలిసి మొత్తం పట్టేస్తుంది. ఫస్ట్ ఇది కలిపేస్తా. పలసన అవ్వకూడదు మనకి. మినప్పిండి తక్కువ ఉండాలి, బూడిద గుమ్మడికాయ ఎక్కువ ఉండాలి. ఆ కొంచెం ఉన్న దోశల్లోనూ దేంట్లోనూ వేసేసుకోవచ్చు. వేసేద్దామండి, కరెక్ట్గా పట్టేస్తుంది. గ్లాసు 7 గ్లాసులకి గ్లాస్ వేసాను నేను.
రుచి చూసుకుందాం. సరిపోయినాయి ఉప్పు కారం అంతా. కొంచెం చెయ్యి తడి చేసుకుని వస్తాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే కొంచెం చిన్నవి చేద్దాం. ఇట్లా పెట్టాలి. కొంచెం చెయ్యి తడి చేసుకుని చిన్న ముద్దలు మన ఇష్టం సైజు. చూసుకుని పెట్టుకోండి సైజు. నేను కొంచెం చూసుకుని పెట్టుకుంటున్నా. ఎలా ఉన్నాయో చూడండి. నేను ఎట్లా పడుతున్నానో చెప్పండి. మీలో ఎక్స్పర్ట్లు ఉండి ఉంటారు. చిన్న చిన్నగా తీసుకుంటున్నాను. చెయ్యి అయితే ఒక్కసారే తడుపుకున్నాను. నాకున్న ప్లేస్ తక్కువ కాబట్టి ఇట్లా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ నూనెలో వేయించినాక తెలుస్తుంది పద్మాంటి ఎట్ట పట్టింది అని. కానీ పిండకుండా క్లాత్లో చూసే నేను. క్లాత్లో పిండి అబ్బా చాలా కష్టపడుతున్నారు 2 చీరల్లో వేసి. అట్టా కష్టపడకుండా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇంతే. వంటలు ఈజీగా చేసుకునే విధానానికి ఇష్టపడతాను నేను. ప్లస్ రుచిగా రావాలి మనం చేసే వంట. ముందుగా వేస్తున్నాను. వేసి పైన నొక్కుతున్నా ఇట్లా. నేను కూడా పెడతాం ఫస్ట్ టైమే అంకుల్ కోసం. ఎండినాక వేయించి చూద్దాం ఎట్టా పట్టాను. ఏమండి మీలో ఎక్స్పర్ట్లు ఉంటారు, నాకు కామెంట్ రాయాలి పద్మాంటి ఎట్టా పట్టింది అనేది. ఎన్ని వచ్చినాయో కూడా లెక్కేయండి. మీరే లెక్కేసి కామెంట్ రాయాలి. మంచిగానే పట్టానని అనిపిస్తుంది నాకు. పట్టాను మంచిగానే అనిపిస్తుంది. విత్తనాలను కూడా వేస్ట్ చేయొద్దు. మొత్తానికి బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టాను నా స్టైల్లో. ఎక్కడ యూట్యూబ్లో కూడా ఇంతవరకు అయితే లేదు ఇట్ట ఎండబెట్టి చేసే పద్ధతి అయితే. పైన ఎండలో పెట్టేస్తాను. ఆ బ్యాగ్లో పెట్టేసి పడతాం. ఈజీనే. చేసిన ప్రాసెస్ ఉంది చూడండి. కడుక్కుంటాం అవన్నీ. కానీ సంవత్సరానికి ఒకసారి కష్టపడితే మంచిగా మీ ఇంట్లో ఇష్టమైన వాళ్ళకి మనం చేసి పెట్టచ్చు. ఇంకొకటి అడిగారు అంకుల్ మాగాయ పచ్చడి చేసి పెట్టమని. అది కూడా చేస్తా. ఇదిగోండి ఇట్లా బ్యాగ్లో పెట్టి ఇట్లా ఎండలో పెట్టుకున్నాం. ఇట్లా బ్యాగ్లో ఈ బ్యాగ్లో నిదానంగా 2 రోజులకి నాకు ఎండుతాయండి. సాయంత్రం పూట తీసుకొచ్చేసి ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటున్నాను. 3 డిప్పులు అయినాయి కదా. ఇదిగోండి 3. ఎండ బాగా ఉంటే చాలా బాగా త్వరగా ఎండిపోతాయి. ఎండను బట్టి వడియాలని ఎండబెట్టుకోవాలి. 2వ రోజు ఎండినాయండి. ఎండినాక రాత్రి తీసుకొచ్చి ఇట్లాగే నేను టేబుల్ మీద పెట్టా. ఫ్యాన్ వేయలేదు. ఇప్పుడు ఆరిపోయినాయేమో చూద్దాము. ఇదిగోండి ఈ బ్యాగుకి తెలుసు కదా, పావురాలకి మన పక్షుల నుంచి నేను సేవ్ చేసుకుంటా పెట్టుకుని ఇలా డిప్పలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ నెట్ ఆనుకోవట్లా. నాకు బాగా ఉపయోగపడింది. ఇది చూసి అందరూ అసలు అమెజాన్లో తీసుకుంటానికి పెడితే స్టాక్ అయిపోయింది అన్నారు. ఇదిగోండి ఒలుసుకుందాం. రాలేదనుకోండి ఇంకొంచెం పచ్చి ఉందని అర్థం మనకి. ఇట్లా తిప్పేసి ఎండబెట్టుకుందాం. జాగ్రత్తగా ఒలుసుకుంటామే. వచ్చేస్తున్నాయి. ఎక్కడ కొంచెం అంటుకుంటున్నాయి తడి. వాళ్ళు ఎండబెట్టేస్తే ఇదిగోండి ఇట్లా వేద్దాం. ఇంకొంచెం తడి ఉందనుకోండి వాళ్ళు ఉంచేసేస్తా. వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా తీసుకోవాలి అంతే. బాగానే వచ్చినాయండి. ఇట్లా తిరగేసి పెట్టేసేస్తున్నా. ఇదిగోండి గుడ్డకి ఏం అంటుకోలే. 1, 2 అంతే. ఇంకోటి నేను చేసింది సక్సెస్ అయ్యాను. నా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మనం హ్యాపీయే ఇది. ఎందుకంటే కరెక్ట్గా సక్సెస్ అయిపోయినట్టే.
ఇట్లా రివర్స్ పెట్టుకుంటాం. ఇవాళ ఎండిపోయినాయి అనుకోండి ఇంకా మంచిగా ఉంటాయి, వచ్చేస్తున్నాయి అన్నీ. కోయిలమ్మ చూడండి ఎంత బాగా కోస్తుందో, భలే కోస్తుంది. ఇలా పెడితే మంచి ఎండ ఉందనుకోండి ఒక్క రోజులో ఎండిపోతాయి. నాకు పెద్దగా ఎండ లేదు హైదరాబాద్లో, అయినా మంచిగా వచ్చినట్టే. వాళ్ళు ఒక్కరోజు ఎండలో పెట్టేస్తా మధ్యాహ్నం దాకా. ఇటు రివర్స్ కూడా ఆరిపోతాయి. ఇక 2 అయిపోయినాయి, 2 బాగానే వచ్చినాయి, 3వది తీస్తున్నా. నేను తీస్తున్నప్పుడల్లా మొదలెడుతుంది కోయిలమ్మ, నామ గొంతుగా గురించి చెప్పు, నేను చాలా అందంగా కోస్తాను అని. ప్రతి సంవత్సరం భలే వస్తుంది. ఎంత బాగా వచ్చేస్తున్నాయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం పట్టినా సక్సెస్ అని నేనే చెప్తున్నాను. ఏంచితే ఎట్లా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు వరకు అయితే సక్సెసే. ఎంత బాగా వస్తున్నాయో. ఇక కొంచెం అంటుకుంటాం అనేది ఇక ఎక్కడన్నా ఒక్కదానికి అంటుకున్నాయి కానీ మంచిగా వచ్చినట్టే. అయిపోయినాయి. కిలో ఎంత ఉంటాయో కామెంట్ రాయండి, నాకు తెలియదు, గుర్తులేదు. నేను నర్సరీ మెల్ల కొన్నాను కానీ పావు కిలో 250 ఎంత గుర్తులేదు. ఇదిగోండి చూసారా, మీకు చూపిస్తానికి మనం చేసే. ఇదిగోండి ఏది అంటుకోలే, మూడు అంటుకున్నట్టున్నాయి అంతే. ఈ నానబెట్టేసుకుని మళ్ళీ పట్టుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా రివర్స్ పెట్టండి. రివర్స్ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు అడుగున పచ్చిగా ఉంటుంది కదా, ఎండిపోతుంది. మరలా ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఒలిసేసాం. ఇట్లా 2 అడుగు వేపుని కూడా మనం ఎండబెట్టేసుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయి. సాయంత్రం ఏంచి మీకు చూపిస్తా. బూడిద గుమ్మడికాయ వడియాలు చేసుకున్నాం. ఎండలో ఎండబెట్టానండి, బాగా ఎండిపోయినాయి. చూస్తానికైతే చాలా అందంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయో మీరు నాకు చెప్పండి. చూడండి ఎంత బాగున్నాయో, మీరే చెప్పాలి. ఏంచినాక చెబుదురు కానీ సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అనేది. ఇదిగోండి మూకుడు కాగుతుంది, నూనె వేసుకుందాం. వేరుశనగ నూనె వేస్తున్నాను. నాకు మీ టైం విలువ తెలుసండి. నేను ఎక్కువ లెంగ్తీ లేకుండా షార్ట్గానే చెప్పాలని చూస్తాను, కానీ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా చెప్పకపోతే మనకి కుదరట్లేదు. కొంతమంది ఏమో పద్మాంటిని మాకు నీట్గా చెప్పని కొంతమంది అంటున్నారు. ఈ ప్రాసెస్ చేస్తానికి చాలా మంచిగా చేసి కరెక్ట్గా చేస్తానికి టైం పట్టింది. నిజంగా ఈ ఎన్ని వచ్చినాయి తెలుసండి, 400 గ్రాములు వచ్చినాయి ఎండినాక. అప్పుడు కొలిసాను నేను వెయింగ్ మిషన్తో చూస్తే 400. ఎంత రేటు ఉండయో నాకు, నేను ఎప్పుడు ఒక్కసారి కొన్నాను కానీ గుర్తులేదు. అది పావు కిలోన 100 గ్రాముల 250 రూపాయలు పెట్టి కొన్నాను. చూస్తాను. ఇట్లా మనకిట్లా రావాలి. ఇది ఎప్పుడు మన వేరుశనగ నూనెకి కొంచెం పొగ వస్తుంది. ఈసారి 2 వేస్తున్నానండి. మంట ఆపేసి ఇట్లా వేరేగండి. చక్కగా సగ్గుబియ్యం కూడా మంచిగా కనపడుతున్నాయి. మరీ ఎక్కువ వేయించుకోవద్దు, నల్లగా అయిపోతే నేను తీసి సర్దుతాను. మీడియంగా ఉండాలి మంట ఎప్పుడు. అప్పుడు మనకి మంచిగానే బోలు తేలినాయండి, బాగానే వచ్చినాయి. అదిగోండి బయటకు వచ్చింది. కరెక్ట్గానే చేశాను. ఆపేస్తున్నాను స్టవ్.
బాగున్నాయండి, టేస్ట్ బాగుంది. పప్పు కూరలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. బోళ్ళు వచ్చింది, సూపర్గా ఉన్నాయి. పిల్లలు కూడా తింటారు. చాలా బాగా వచ్చినాయండి బూడిద గుమ్మడికాయ. మీరే చూసి పద్మాంటి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చెప్పాలి. ఇగోండి వేయించిన వడియాలు, ఇగోండి తయారైన వడియాలు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అంకులకి పప్పుకూర వండేసి వేయించి పెడతాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఇంకేమన్నా మీకు తెలిసిన మెలకువలు ఉంటే చెప్పండి, నేర్చుకుందాం. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి.